చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మరణ వార్త వినగానే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు, ఆయన సోదరుడు ఈరోజు మధ్యాహ్నం 12:45 ఏఐజీ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో అనారోగ్య కారణాల రీత్యా రోజు మృతి చెందడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ రోజు కార్డియాక్ అరెస్టుతో నారా రామ్మూర్తి నాయుడు ఏఐజీ హాస్పిటల్లో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12:45 ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడం జరిగింది. అయితే మొన్ననే కార్డియాక్ అరెస్ట్తోనే ఆ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేసినా కానీ డాక్టర్లు శతవిధాలు ట్రై చేశారు. అట్ ది సేమ్ టైం హార్ట్ స్టంట్ కూడా వేశారు. బట్ ఆయన కొంత నిలకడగా ఉంది అనుకుంటున్న టైంలో ఈరోజు అనుకోకుండా మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన కన్నుమూసినట్టుగా ఏఐజీ హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అంటే మహారాష్ట్ర పర్యటనను కూడా రద్దు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు పయనమయ్యారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏఐజీ హాస్పిటల్కు చేరుకోబోతున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఏఐజీ హాస్పిటల్ చేరుకున్న తర్వాత అక్కడ తన సోదరుడు రామ్మూర్తి నాయుడు భౌతికాయానికి నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లికి భౌతిక దేహాన్ని తరలించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో రేపు అంత్యక్రియలు జరగబోతున్నాయి. రేపు మార్నింగ్ తర్వాత రేపు ఉదయం రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లిలో జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే నారావారి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. తన కుమారులు ఎవరైతే నారా రోహిత్ అట్లాగే గిరీష్ తో పాటు నారా కుటుంబ సభ్యులంతా కూడా ఏఐజీ హాస్పిటల్కు చేరుకుంటున్నారు. మరొక వైపు ఈరోజు ఉదయం అసెంబ్లీ రద్దు చేసుకొని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే నారా లోకేష్ ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్నారు. సో ప్రస్తుతానికి ఏఐజీ హాస్పిటల్ 9వ అంతస్తులో నారా రామ్మూర్తి నాయుడు భౌతిక దేహాన్ని ఉంచారు. ఇప్పటికే నారా కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఏఐజీ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక భారీ బందోబస్తును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసు బందోబస్తు కూడా హాస్పిటల్ దగ్గర భారీగా ఉంది. మరోవైపు నారావారిపల్లిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఆడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు సంతానం. దాంట్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే గనక నారా రామ్మూర్తి నాయుడు 2వ సంతానం వాళ్ళ తల్లిదండ్రులకు. సో చిన్నప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు. సో ఆయన రాజకీయ ప్రవేశం సమయంలో కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ నారా రామ్మూర్తి నాయుడు తన అన్న రాజకీయ జీవితం కోసం తన ఎదిగేటువంటి టైంలో ఆర్థికంగా సపోర్ట్ గా నిలుస్తూ వెన్నుదన్నుగా నిలిచారు అన్నది నారా కుటుంబ సభ్యులు ఎప్పుడూ చెప్పుకుంటున్నటువంటి మాట. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి టైంలో మొట్టమొదటిసారి ఎన్నికల్లో గెలిచినటువంటి క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో మొదటి నుంచి నారా రామ్మూర్తి నాయుడు ఉన్నారు. ఆయనకు వెనకాల ఉంటూ వెన్నుదన్నుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కు హరికృష్ణ ఎట్లా ఉన్నారో అట్లా చంద్రబాబు నాయుడుకు రామ్మూర్తి నాయుడు కూడా తన సోదరుడు అట్లా ఒక కవచం లాగుండి తన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో కొన్ని కీలక అడుగులు కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో అట్లాంటి ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కూతురుతో జరిగినటువంటి వివాహం తర్వాత ఆ టైంలో కూడా తనతో పాటే ఉన్నారు. సో ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం. సో ఆ తర్వాత ఆయనతో పాటు అంటే అప్పటికే మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రామ్మూర్తి నాయుడు కూడా తెలుగుదేశం పార్టీలో అన్నతో పాటు రావడం జరిగింది. 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గల్లా అరుణకుమారి పైన దరిదాపు 20,000 పైచిలకు ఓట్ల సాధించి ఆధిక్యంతో ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 99 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గల్లా అరుణకుమారి పైన కేవలం 2,000 స్వల్ప ఓటు బ్యాంకు తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఈ కాలం జనరేషన్ కి రామ్మూర్తి నాయుడు పెద్దగా తెలియకపోవచ్చు. బట్ ఒక 20 ఏళ్ల కింద రాజకీయాలను ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ ప్రజలందరికీ కూడా రామ్మూర్తి నాయుడు ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రగిరి నియోజకవర్గాన్ని శాసించినటువంటి వ్యక్తి రామ్మూర్తి నాయుడు.
సో ఆ తర్వాత కూడా కొన్ని కుటుంబ కలహాలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఆయన విభేదించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఆ తర్వాత కూడా అంటే తన అస్తిత్వం ఏంటి, తన వ్యక్తిత్వం ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో ఆ తర్వాత కూడా ఆయన ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయడం జరిగింది. సో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా అక్కడ దరిదాపు 30,000 పైచిలకు ఓట్లు సాధించి సో తను ఏంటి అనేది ప్రూవ్ చేయడం జరిగింది. సో అట్లా కొన్ని విభేదాలు వచ్చాయి అన్నటువంటి వాదన వచ్చినా కానీ ఆ తర్వాత నారా కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా లేదు, మాకు ఎటువంటి రాజకీయ కలహాలు లేవంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసిమెలిసిగానే ఉంటారు. బట్ ఆ తర్వాత రాజకీయంగా ఎక్కడా కూడా పెద్ద వెలుగులోకి రాలేదు రామ్మూర్తి నాయుడు. బట్ ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వల్ల రామ్మూర్తి నాయుడు అతను రాజకీయాలకు దూరంగా ఉన్నది మాత్రం స్పష్టంగా తెలుసు. సో దీంట్లో భాగంగా మనందరికీ ఇంకొక కీలకమైనటువంటి అంశం నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమకు కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు కానీ, సినీ అభిమానులకు తెలిసినటువంటి వ్యక్తే నారా రోహిత్. సో నారా రోహిత్ రామ్మూర్తి నాయుడుకు పెద్ద కొడుకు, గిరీష్ రామ్మూర్తి రెండవ కొడుకు. సో వీళ్ళిద్దరూ కూడా, గిరీష్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చాలా కీలకంగా క్రియాశీలకంగా పాల్గొన్నారు. బట్ నారా రోహిత్ విషయానికి వచ్చేసరికి ఆయన సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమా బాణంగా రావడం జరిగింది. ఆ తర్వాత అసుర అంటూ ఇంకా చాలా సినిమాలు కూడా వచ్చాయి, సోలో సినిమా. సో ఇవన్నీ కూడా నారా రోహిత్ తనకంటూ ఒక చరిష్మాను క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి నారా రోహిత్. సో ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నారా రోహిత్ ని కలిసి అడిగినటువంటి సందర్భాల్లో కూడా కొన్ని అంశాలు చెప్తా ఉంటారు. సో చంద్రబాబు నాయుడు అంటే తనకు విపరీతమైనటువంటి గౌరవంతో కూడిన ఒక భయం, ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్నెస్ అట్లా ఉంటుంది. సో అట్లాంటి స్ట్రిక్ట్నెస్ నారా రామ్మూర్తి నాయుడు కూడా, ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకటే కాబట్టి ఆ స్ట్రిక్ట్నెస్ ఇంట్లో ఉంటుంది. సో కొంత సిన్సియారిటీతో ఉంటారు, నానైనా కానీ పెద్దనాయన అయినా కానీ అంటూ నారా రోహిత్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యక్తి. సో వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన చాలా బరువు కూడా తగ్గి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం జరిగింది. సో ఇట్లా నారా రోహిత్ సినిమా ఇండస్ట్రీలో రావడానికి కూడా నారా రామ్మూర్తి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి రామ్మూర్తి నాయుడు. ఎందుకంటే నారా రామ్మూర్తి నాయుడు మొదటి నుంచి కూడా ఆయనకు నాటకాలంటే చాలా ఇష్టం. చాలా స్టేజ్ పైన నాటకాలు వేసినటువంటి వ్యక్తి. నాటక రంగంలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి ముద్ర వేసుకున్నారు నారా రామ్మూర్తి నాయుడు. బట్ రాను కొంత అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎక్కువ యాక్టివ్ గా ఉండలేకపోయారు. ఆ తర్వాత 2003లో సోనియా గాంధీ సమక్షంలోనే అన్న చంద్రబాబు నాయుడుతో విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ చిత్తూరులో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది. బట్ అక్కడ అనూహ్యంగా కొన్ని కారణాల రీత్యా అంటే కొన్ని విభేదాలు వచ్చినా కానీ ఆ తర్వాత 2 కుటుంబ సభ్యులు కూడా ఆ విభేదాల్ని మర్చిపోయి మళ్ళీ ఒక అందమైనటువంటి జీవితాన్ని ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఆ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడ కూడా ఎట్లాంటి విభేదాలు రాలేదు, ఇప్పటికీ కూడా రాలేదు. గతంలో ఏవో ఉన్నాయన్నటువంటి, సరే అన్నదమ్ముల మధ్య అవన్నీ సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి, బట్ అవన్నీ సద్దుమణిగాయి కూడా. ఇట్లాంటి నేపథ్యంలో నారా రామ్మూర్తి నాయుడు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎక్కడ యాక్టివ్ గా లేరు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. సో ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అంటే ఒక వ్యాధి, అరుదైనటువంటి వ్యాధి, చాలా రేర్ గా వచ్చేటువంటి డిసీజ్ మెమొరీ లాస్. సో ఈ మెమొరీ లాస్ పేషెంట్ గా ఆయన ఉన్నారు చాలా కాలం నుంచి. అంటే తను ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి చిన్నపిల్లాడి ప్రవర్తన చేయడం, సో అట్లాంటి బిహేవియర్లోకి వెళ్ళిపోవడం, ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ ట్రీట్మెంట్ వర్కౌట్ కాకపోవడం, సో ఇవన్నీ కూడా సమస్యలు ఆయన వెంటాడాయి. సో ఇంట్లో ఇంత రిటైర్మెంట్ ఏజ్ లో ఆయన వ్యవహార శైలి, ఆయన బిహేవియర్ మొత్తం కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి ఒక మెమొరీ లాస్ పేషెంట్ అయ్యి ఇంటికే పరిమితం అయ్యి చాలా కాలం నుంచి ఇంటికే పరిమితమైనారు. సో అది కాస్త రాను అనారోగ్య పరిస్థితులు ఇంకా విషమించడం జరిగింది. సో మొన్న 14వ తేదీ రోజు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన వెంటనే ఏఐజీ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్లో 2 రోజుల చికిత్స తర్వాత, అంటే కార్డియాక్ అరెస్ట్ తర్వాత ఏఐజీ హాస్పిటల్లో వైద్యులు స్టంట్ కూడా వేయడం జరిగింది. బట్ కొంత నిలకడగా ఉంటుంది అనుకుంటున్నటువంటి టైంలో ఈరోజు మార్నింగ్ ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో వచ్చినటువంటి క్రమంలో ఇక ఈరోజు ఉదయం 11:45 రామ్మూర్తి నాయుడు ఇక లేరు అన్నటువంటి ఒక చేదు వార్తను ఏజీ హాస్పిటల్ వర్గాలు చెప్పడం జరిగింది. దీంతో నారా కుటుంబ సభ్యులతో పాటు అటు నందమూరి కుటుంబ సభ్యులే కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానీ తీవ్రమైనటువంటి ఒక వేదన మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా పోషించినటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన రాజకీయ అడుగు జాడల్లో ముందు నుంచి తన తమ్ముడు వెన్నంటే ఉన్నాడు. తన ఎదుగుదలను కళ్ల ముందు స్పష్టంగా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు.
సో అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఇంతకాలం బెడెడ్ అయిపోయి ఇంతకాలం బెడ్లోనే ఉండి చాలా ఒక మానసిక వేదన, అనారోగ్యం పాలైపోయి సో ఒక ప్రాణాలతో కొట్లాడి నిజానికి ఈ రోజు తుది శ్వాస విడడం చంద్రబాబు నాయుడుకు కొంత బాధ కలిగించేటువంటి అంశమే. సో దీంట్లో భాగంగా ఈ రోజు అసెంబ్లీ క్యాన్సిల్ చేసుకొని నారా లోకేష్ మంత్రి కూడా ఏఐజీ హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పటికే ఆయన షెడ్యూల్స్ అన్ని కూడా రద్దు కావడం జరిగింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ముంబై పర్యటన కూడా రద్దయింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తున్నటువంటి క్రమంలో ఏఐజీ హాస్పిటల్ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, గతంలో పార్టీకి సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా నారా కుటుంబం అంటే చాలా ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబం కాబట్టి సో ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులంతా కూడా, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి దగ్గర బంధువులందరూ కూడా ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్ కు చేరుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. సో ఆదివారం రేపు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లెలో జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది స్పష్టంగా తెలుస్తోంది. నారా కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఏఐజీ హాస్పిటల్లో తన సోదరుణ్ణి చూసిన తర్వాత పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత నేరుగా పార్థివ దేహం నారావారిపల్లికి తీసుకెళ్లబోతున్నారు. నారా కుటుంబ సభ్యులంతా నారావారిపల్లికి తరలి వెళ్ళబోతున్నారు. సో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా నారావారిపల్లిలో కూడా పోలీస్ బందోబస్తు మధ్యలో ఏర్పాట్లు క్షమించాలి. సో ఇప్పటికే నారావారిపల్లిలో పోలీస్ బందోబస్తు చాలా సివియర్ గానే ఉంది. ఇప్పటికే పోలీస్ బందోబస్తు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఎంతసేపటి వరకు రానున్నారు? అండ్ ప్రత్యేక విమానంలో కూడా ఆయన భౌతిక కాయాన్ని నారావారిపల్లికి చేర్చనున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, మరికొద్ది సేపట్లో అంటే 4:15 బేగంపేట ఎయిర్పోర్ట్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారని మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత నేరుగా ఏఐజీ హాస్పిటల్కి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి తన సోదరుని అయినటువంటి రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు కాబట్టి, అలాగే తమ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఇక్కడికి కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరుగా తమ కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నారా రామ్మూర్తి నాయుడిని 14వ తేదీ రోజు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కొన్ని సమస్యల కారణం వల్ల గుండె సంబంధించినటువంటి కొన్ని అటాక్స్ అవ్వడం వల్ల కూడా తను ఈరోజు ఆకస్మికంగా తను తుది శ్వాస విడిచాడని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. 12:45 అఫీషియల్గా తన మరణం గురించి అయితే హాస్పిటల్ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. సో రామ్మూర్తి నాయుడు గురించి చెప్పాలంటే ఒక ఫైటర్ అని కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి రామ్మూర్తి నాయుడు తన తండ్రి కూడా వ్యవసాయ పనుల్లో కూడా సహాయం చేసేవాడు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా చేదోడు వాదడుగా నారా చంద్రబాబు నాయుడికి ప్రచార విషయాలు కూడా చాలా విషయాలు కూడా చేదోడు వాదడుగా ఉండేవాడు. ఆ తర్వాత తాను కూడా స్వయంగా చంద్రగిరి ఎలక్షన్స్లో కూడా పోటీ చేసి తను నెగ్గడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుపొంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. సో రామ్మూర్తి నాయుడు గురించి చెప్పాలంటే చాలా స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు, నాయకులు అందరూ కూడా తమ అభిమానాన్ని కూడా చాటుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తన మరణ వార్త విని చాలామంది టీడీపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరిగా ఏజీ హాస్పిటల్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పూర్తిగా ఫెసిలిటీస్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొద్దిసేపటి నుంచి కూడా ఎందుకంటే ఏపీ సీఎం ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడైతే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అయితే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ అందరిని కూడా లైన్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఏజీ హాస్పిటల్ కూడా వైపు కూడా చూసుకోవచ్చు. సో మొత్తం
మొత్తం ఇది ఇక్కడ చూసుకోవచ్చు భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఏపీ సీఎంకి ఇటు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అయితే మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులైతే అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గత కొద్దిసేపటి క్రింద కూడా బాలయ్య కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్కరుగా అందరూ కూడా శోక సంద్రోహంతో నిండిపోయారని చెప్పుకోవచ్చు. కన్నీటి పర్యంతంగా మొత్తం కూడా ఏజీ హాస్పిటల్లో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఒక విషాద ఛాయలు కూడా అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కరుగా మనకి సో ఇక్కడ చాలామంది కూడా సో చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో నారా రామ్మూర్తి నాయుడు గత కొద్ది రోజుల నుంచి కూడా దాదాపుగా కరోనా టైం నుంచి కూడా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే గత నెల రోజుల నుంచి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి ఈ నవంబర్ రీసెంట్గా 14వ తేదీన ఏజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పడము, అలాగే ఇటు నారా చంద్రబాబు నాయుడుకి కావచ్చు, లోకేష్కి కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కూడా అందరికీ కూడా సమాచారం అందించడం, వాళ్ళ పర్యటనలు కూడా అన్ని కూడా రద్దు చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇటు చూసుకోవచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని మరికొద్దిసేపట్లో ఏజీ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. తన సోదరుడైనటువంటి రామ్మూర్తి నాయుడుని చూడడానికి వస్తున్నారు. అలాగే తమ పార్థివ దేహాన్ని కూడా తీసుకెళ్లబోతున్నారు. అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా వారి స్వగ్రామమైనటువంటి నారవారిపల్లెల్లో కూడా తమ అంత్యక్రియలు ఉండే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉన్నాయని చాలా కొంతమంది అనడం జరిగింది. కానీ తన స్వగ్రామంలో మాత్రమే అంత్యక్రియలు చేయాలని చెప్పేసి నారవారిపల్లెలో అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఈరోజు 12:45 నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కూడా ఏజీ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సో అప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు, రాజకీయ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు అందరూ కూడా ఆయనను చూడడానికి ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే తను రామ్మూర్తి నాయుడుకి ఇప్పటికే చూసుకోవచ్చు 2 కొడుకులు కూడా ఉన్నారు. నారా రోహిత్ ఇప్పటికే హీరోగా చాలామంది కూడా పరిచయము. అలాగే గిరీష్ రెండో కుమారుడైనటువంటి గిరీష్ అయితే వ్యాపారవేత్త అని చెప్పుకోవచ్చు. ఎన్నో కంపెనీలు కూడా స్థాపించి ఒక గొప్ప వ్యాపారవేత్తగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు రామ్మూర్తి నాయుడు ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించాడు. టీడీపీ హయాంలో ఎంతో అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కూడా తను రాజకీయ రంగంలో కొనసాగించాలని అనుకున్నాడు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల కారణంతో కొన్ని రాజకీయానికి కాస్త దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. సో తన తండ్రి వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాడు కాబట్టి వ్యవసాయంలో చాలా వరకు కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆ తర్వాత తను రాజకీయాలకి తన అన్న అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత చేదోడు వాదడుగా ఉంటూ తను కూడా మెల్లిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. 1994 నుంచి కూడా 99 వరకు కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది. అయితే 1992లో అయితే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినా కూడా నారా రామ్మూర్తి నాయుడు 1994లో అయితే చంద్రగిరి నుంచి కూడా టీడీపీ తరపున ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమార్ అయితే పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అప్పుడైతే 1996 కావచ్చు, 97 కావచ్చు, 98లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే 1999లో అయితే ఎన్నికలైతే మరోసారి పోటీ చేసినా కూడా రామ్మూర్తి నాయుడు ఓటమి పాలవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ రాజకీయాల్లో కంటిన్యూ చేయాలనుకున్నా కూడా అతని అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లో కంటిన్యూ అవ్వలేకపోవడము. సో అప్పటి నుంచి కూడా అతను ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా కరోనా టైం తర్వాత గుండె సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పేసి తమ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కరిగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే శోక సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. కన్నీటి పర్యంతం అవుతున్నారని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరిగా. సో ఇక్కడైతే మరికొద్దిసేపట్లో నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి పూర్తిగా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా పోలీసులు కూడా చూసుకోవచ్చు కూడా మన విజువల్స్ లో ఏజీ హాస్పిటల్ పరిసర ప్రాంతం అంతా కూడా. రైట్ లహరి, థ్యాంక్ యూ. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్ ఏజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ
ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు ఏమంటున్నాడు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అయితే ఏదైతే తీరని లోకానికి వెళ్ళిపోయారు, దానికి సంబంధించి ఆయన ఏదైతే అసెంబ్లీలో ఉన్న నారా లోకేష్ కూడా తెలవడంతో అప్పటికప్పుడే అసెంబ్లీ వదిలి ఆయన బయలుదేరి వెళ్ళిన పరిస్థితి. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి అక్కడ ఆయన ఆ భౌతికాయాన్ని కూడా ఆయన సందర్శించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఆయన దానికి సంబంధించి ఎవరైతే రామ్మూర్తి నాయుడికి సంబంధించి ఆ నారావారిపల్లిలో తీవ్ర అనుమతులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే ఈయన ముఖ్యంగా 1994 99కి సంబంధించి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేగా చేసి ఉండటంతో ప్రజలతో ఆయన అవినాభావ సంబంధం ఉంది. ప్రజలు కూడా ఆయన్ని చాలా ఇష్టంగా గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ పనితీరు కూడా అదే విధంగా ఉండేదని చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడుగా కాకుండా తనకు తాను పేరు సంపాదించుకున్నట్లుగా కూడా ఆ నారావారిపల్లిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏపీ వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కానీ, అలాగే ఆ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి నారా లోకేష్ అక్కడికి బయలుదేరి వెళ్ళటం, దానికి సంబంధించి ఆయనతో పాటు కొందరు అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నాయకులు ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసి ఉండటం, ఆయనకున్న ఏపీలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఆయనకు కూడా అంతగా పేరు ప్రఖ్యాతులు ఉన్న పరిస్థితి. అలాగే ప్రజల్లో కూడా ఆయన మమేకమై ఉన్న పరిస్థితి కూడా ఉంది. అదే క్రమంలోనే ఆయన నారావారిపల్లిలో కానీ, అలాగే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన్ని చూడేందుకు కూడా, ఆయన దేహాన్ని చూసేందుకు కూడా హైదరాబాద్ కి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అక్కడికి హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉండటంతో దానికి సంబంధించి ఆయన అక్కడ తుది శ్వాస కొద్దిసేపటి క్రితం అయితే తుది శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయనకి ఏదైతే నారా రోహిత్, అతనికి సంబంధించి కుమారులు ఇద్దరు ఉన్నారు. నారా రోహిత్, అలాగే ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆయన ఇద్దరు కుమారులు ఉన్నారు. నారా రోహిత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా కొలుస్తుంటారు. ఆయన నారా రోహిత్ కి కొన్ని రోజుల క్రితం ఏదైతే పెళ్లి సంబంధం కూడా కుదిరింది. పెళ్లి కూడా త్వరలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుందో ఆ పెళ్లికి ఆయన ఈ లోపే ఈ యొక్క పరిస్థితి నెలకొనటంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం నారావారిపల్లిలో పరిస్థితి ఎలా ఉంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు కూడా ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు తెలపడంతో ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారిగా వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని నారావారిపల్లికి చేరుస్తారు. ఈ రోజు రాత్రి, రేపు మధ్యాహ్నం కంటే అంత్యక్రియలు జరిగేటట్టు కూడా ఇప్పటికే అంటే అనఫిషియల్ గా వస్తున్న సమాచారం మనకైతే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రామ్మూర్తి నాయుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో చాలా సేవలు అందించాలని చెప్పుకోవచ్చు. చంద్రగిరి నియోజకవర్గానికి కూడా చాలా అనుబంధం అని కూడా చెప్పుకోవచ్చు నారా రామ్మూర్తి నాయుడికి. అయితే నారా రామ్మూర్తి నాయుడు ఒక్కసారి మరణ వార్త వినడంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్న లోకేష్ కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళు హడావిడిగానే హైదరాబాద్ కి చేరుకోవడం, అక్కడి నుంచి నేరుగా రేపు సాయంత్రానికల్లా, రేపు ఉదయానికంతా నారావారిపల్లి చేరుకుంటారు. అయితే నారావారిపల్లిలోనే అతని అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంత 10 సంవత్సరాలుగా రామ్మూర్తి నాయుడు కొంత శ్వాసకోశ బాధతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే జూ పార్క్ సమీపంలోనే ఒక విల్లాస్ లో రామ్మూర్తి నాయుడు నివాసం ఉంటున్నాడు. అక్కడికి తరచూ కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా నారా రోహిత్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరామర్శ వస్తూ వచ్చారు రామ్మూర్తి నాయుడు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఏదైతే ఈ
గత వారం రోజుల నుంచి కూడా అతనికి ఒంట్లో బాగలేదని చెప్పేసి అనారోగ్యంతో ఉండాలని చెప్పేసి నేరుగా హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వారం రోజుల నుంచి కూడా చికిత్స పొందుతూ వస్తున్న నేపథ్యంలో అయితే నిన్న ఒక్కరవ కోలుకున్నాడని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఒకసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటన ఖరారు చేశారు. అయితే ఢిల్లీ పర్యటనకి చేరుకున్న చంద్రబాబు ఒకసారిగా ఈ రోజు ఉదయం రామూర్తి నాయుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అక్కడి నుంచి అంటే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనూ ఆ ప్రోగ్రామ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటికే దగ్గుబాటి పురంధరేశ్వరి కావచ్చు, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు నారావారి ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీలో తీవ్ర దుఃఖంలోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా రామూర్తి నాయుడు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తమ్ముడు కావడంతో ముఖ్యంగా వీళ్ళు లక్ష్మణ్ లాగా ఉండారని చెప్పేసి కూడా గతంలో నారా రోహిత్ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామూర్తి నాయుడు ఒక్కసారిగా నిన్నటి నుంచి అంటే సీరియస్ అవ్వడంతో ఒకసారిగా ఆసుపత్రి వర్గాలు కూడా అని చెప్పలేమనే పరిస్థితి ఇదే చెప్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం 12:15 ఒకసారిగా రామూర్తి నాయుడు చనిపోయాడు అని చెప్పేసి కూడా వైద్యులు నిర్ధారించడంతో ఇట నారావారి కుటుంబంలో కావచ్చు, నందమూరి కుటుంబంలో ఒకసారిగా విషాద ఘటనలే చోటు చేసుకున్నాయని చెప్పి ఏదేమైనప్పటికీ రామూర్తి నాయుడు మాత్రం చంద్రగిరి ఎమ్మెల్యేగా కొంతకాలంగా ఉన్నప్పటికీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా ఇప్పటికే చాలా అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే నారావారిపల్లికి చేరుకుంటారు. తన అభిమానులందరూ కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే నారావారిపల్లిలో ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఇప్పటికే తనిఖీలు కూడా చేపట్టారు. ఎందుకంటే అక్కడ మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరూ రేపు ఈ అంత్యక్రియలో పాల్గొంటున్నారు నేపథ్యంలోనే ఇప్పటికే నారావారిపల్లి మొత్తం కూడా సందడిగా ఏర్పడింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క భారీ వర్షం కూడా ఇక్కడ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కురుస్తున్న నేపథ్యంలోనే రేపు అంత్యక్రియలు కూడా రామూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లి అంటే చంద్రబాబు నాయుడు స్వగ్రాహమైన నారావారిపల్లిలోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంటే రామూర్తి నాయుడు మరణం మాత్రం తీవ్ర విషాదం నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇట నారా కుటుంబంలో కావచ్చు, అదేవిధంగా నందమూరి కుటుంబంలో కావచ్చు ఒకసారిగా విషాద స్థాయిలే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా రామూర్తి నాయుడికి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోనే అతను అంటే జూ పార్క్ సమీపంలోనే ఒక విల్లాస్ లో కాపురం ఉంటున్నాడు. అక్కడికి తరచూ కూడా అందరూ నారా కుటుంబం కావచ్చు, నందమూరి కుటుంబం కావచ్చు, అదే నారా రోహిత్ ఎప్పటికప్పుడు అతను పర్యవేక్షిస్తూ వచ్చాడు. అయితే గత 10 రోజుల క్రితం మొత్తం నిండా ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్ తరలించారు. వారం రోజుల నుంచి కూడా చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ వర్గాలతో పాటు అదేవిధంగా చంద్రగిరి అభిమానులు, చంద్రగిరి నందమూరి అభిమానులు, అదేవిధంగా నారా అభిమానులు కూడా ఇప్పటికే నారావారిపల్లి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 2:35 ప్రాంతంలో నారా రామూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి మాత్రము సమాచారం అందుతుంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.